ఈ మధ్య కాలంలో మనుషులను పోలినట్లు పళ్ళున్న చేపలు బయటపడ్డాయి. చేపల ప్రియులు చాలా ఇష్టంగా తినే రూప్ చంద్కు మనకున్నట్లుగానే పళ్ళుండటాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే సముద్రంలో దొరికే ట్రిగ్గర్ ఫిష్, ఆంగ్లర్ ఫిష్లకు కూడా మనుషుల్లాగే పళ్ళుంటాయి. వీటితో అవి ఆహారాన్ని వేటాడతాయి. అయితే ఇక మనుషుల్లాగే కొన్ని చేపలు మాట్లాడుతున్నట్లుగా కూడా తాజాగా పరిశోధనలో బయటపడింది. సముద్ర గర్భంలో కొన్ని రకాల చేపలు కూడా మాట్లాడుకుంటాయని, విభిన్న శబ్దాలు చేస్తూ కమ్యూనికేట్ చేసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను కూడా సైంటిస్టులు గుర్తించారు. కొన్ని రకాల చేపలు వివిధ రకాల శబ్దాలను చేస్తూ ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇక గ్రంటర్ ఫిష్ అనే చేపలు గొంతు నుండి గర్జన లాంటి శబ్దాలను కూడా విడుదల చేస్తాయి. క్రోకర్ ఫిష్ ఇవి డ్రమ్ బీట్ లాంటి శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉంటే మిడ్ నైట్ స్నాపర్స్ రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉండే సముద్రంలో సంగీతంలాగా శబ్దాలు చేస్తాయని ఆధారాలతో పాటు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ మాట్లాడే చేపలు ఎక్కడున్నాయనే విషయానికి వస్తే ఈ చేపలు ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఇవి కరేబియన్ సముద్రాలు, అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా చిన్న గుంపులుగా ఉండి సముద్రపు అడుగు భాగంలోని కొండచర్యలు, పాచి ప్రాంతాల్లో నివసిస్తాయి. చేపలు తమ స్విమ్ బ్లాడర్, గాలితిత్తి, పళ్ళు, ఎముకల వంటి అవయవాలను ఉపయోగించుకొని శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శబ్దాలు సహచర చేపలను హెచ్చరించడానికి లేదా వాటితో స్నేహంగా, ప్రేమగా మెలగడానికి చేపలు చేస్తుంటాయని పరిశోధనలో తేలింది.